సార్ అయితే యాక్చువల్గా అంటే మీరు తర్వాత గోపాల్ గారి దగ్గర జాయిన్ అయ్యారు, తర్వాత ప్రార్థన అనే ఒక సినిమా చేశారు సార్. అది అసలు మీ జోనర్ కాదేమో ఒక రకంగా చెప్పాలంటే. లేదు, నాకు చాలా ఇష్టం అండి. అవునా? అంటే చాలా ఇష్టం, కానీ అప్పటికే చెప్తున్నా వాజ్ వెరీ రా. నాకు దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఇంకా నాకు అప్పుడు ఒక సినిమా చేశాను. ఒక సినిమాని లాస్ట్ అసిస్టెంట్ని హిందీ సినిమాకి లారీ డ్రైవర్కి ఒక షెడ్యూల్ చేస్తుండగా నన్ను అడిగారు. అంతే వెళ్ళి చేశాను. అలా ప్రజెంట్ చేయాలో తెలియలా, పూర్తి అవేర్నెస్ లేదు, కానీ కథ మీద నాకు కమాండ్. కథా సన్నివేశాలంతా ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. కొంచెం అది క్రిటికల్గా మంచి పేరే వచ్చినా కూడా ఇట్ డిడ్ంట్ మేక్ ఎనీ మనీ. ప్రొడ్యూసర్కి నష్టం రాలా, బట్ దానివల్ల డ్యామేజ్ జరిగిందంతా నాకే. మీకు 8 years కదా సార్? తర్వాత 7 years. 7 years తర్వాత అప్పుడు స్వయంవరం బ్యాచ్ వీళ్ళు ఏదో చేస్తూ నన్ను పిలిచి అడిగారు. ఇక తర్వాత అంతా మీకు చాలాసార్లు చెప్పింది. అట్లా అప్పుడు ఆ కథ వల్ల అంటే సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ అబౌట్ దట్ బాయ్. అతను కొంచెం ప్రేమిస్తాడు కానీ పెళ్లి చేసుకొని అంటున్నాం. అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్ని చాలా కొంచెం హ్యూమర్ యాడ్ చేసి చెప్పాలి. నాకు సినిమాలో నేను నేర్చుకున్న ఒకటి ఆఫ్టర్ ప్రార్థన. సినిమా అంటే కథ ఎంత బలంగా ఉన్నా గ్లామర్ ఉండాలి, హ్యూమర్ ఉండాలి. సో ఈ రెండు ఉండాలన్న ఉద్దేశంతో ఆ స్వయంవరం అనే దాన్ని అలా నెగిటివ్ క్యారెక్టర్ని కూడా చిన్న హ్యూమర్ యాడ్ చేసేసి పాజిటివ్ చేసి, అంటే వాడు పిచ్చోడేం కాదు, ఈజ్ ఒపీనియన్, ది సరౌండింగ్స్, ది వే ఈజ్ బ్రాట్ అప్, ఎస్ సీన్. పెళ్ళి అనేది పెద్ద ప్రామిసింగ్ ఇన్స్టిట్యూషన్ కాదని తన అభిప్రాయం అంతే. అందుకే డైలాగ్ ఉంటుంది, ప్రేమ అనే స్వర్గం నుండి 7 అడుగుల దూరంలో ఉన్న పెళ్ళి, నేను అందులోకి ఎంటర్ అవునాను. దట్స్ ఓన్లీ మై ఒపీనియన్. నేను కూడా చెప్పిస్తాను అందులో. ఎక్కడా కూడా సినిమాలో డైలాగ్ ఉంటుంది, నేనే కరెక్ట్, అందరు నన్ను ఫాలో అవ్వాలని ఎక్కడ చెప్పను అని చెప్పిస్తాం హీరోతో. అవును సార్, బట్ దట్స్ హిజ్ ఒపీనియన్. ఒకళ్ళకి ఒకటి ఉంటుంది, దట్స్ హిజ్ ఒపీనియన్. అలా తీసుకెళ్ళి కూడా చివరికి ఒక సుఖాంతం ఉంటుంది. వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఈస్, ఇఫ్ యువర్ లవ్ ఈస్ స్ట్రాంగ్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్, ఇట్ విల్ సక్సీడ్. అంతే. ఈ సోకాల్డ్ ఏదైతే ఇవన్నీ చెప్తుంటారో ట్రాజిక్ లవ్ స్టోరీ, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్. ఇంకేవో కారణాలు ఉండొచ్చు కానీ, బట్ ఇఫ్ లవ్ ఈస్ ట్రూ ఇట్ విల్ సక్సీడ్. అంటే దీనికి ఇలా మాట్లాడచ్చు లేదో తెలియదు, మీరు పెద్దవాళ్ళు నా ముందు కూర్చున్నారు. అది మీరు జనరల్గా చాలామంది మాటల్లో చెప్తారు సార్, బయటికి వెళ్ళి చేసేదంతా వేరు ఉంటుంది. బట్ మీరు చెప్పిన దానికి మీరు వాల్యూ మీ జీవితంలో చూపించారు. మీ అమ్మాయి ఒక అతన్ని ప్రేమిస్తే వెళ్ళి వాళ్ళ ఊరెళ్ళి కనుక్కొని అల్లుడిగా చేసుకోవడం అనేది ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే చెప్పింది. అది ఫస్ట్ అప్పుడు అనగానే అందరూ షాక్ అయ్యాను, నేనే షాక్ అయ్యాను. ఫస్ట్ ఆయన భయపడిపోయాడంట, విజయభాస్కర్ గారు అమ్మాయి అంటే ఏం చేసేస్తారు ఇప్పుడు అని చెప్పి. బట్ దాన్ని మీరైతే ఆచరణలో చూపించారు సార్ రియల్ లైఫ్లో. నాకు బేసిక్గానండి, ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు బీ హ్యాపీ. అందరినీ, నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అందుకే నేను తొందరగా ఇంకొకళ్ళని హర్ట్ చేయకూడదు, ఇంకొకరిని కామెంట్ చేయకూడదు అన్నెసరీ. సినిమా చూసి సినిమా బాగుందో బాగాలేదో చెప్పొచ్చు అంతే, బట్ అంత ఒక గీత మించి చేయకూడదు. అంటే విమర్శలు చేయటం, ఇంకోళ్ళని వచ్చేయటం, అది కావాలని కోరుకుంది. షీఈ్ మై డాటర్. అట్ ది సేమ్ టైం నాకు క్లియర్గా చెప్పింది, మీరు ఓకే అంటేనే మీ ఇష్టం డాడీ. సో నేను ఒకటే, వై నాట్, ఒకసారి చూద్దాం ఏంటో అని. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ అది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు చూసారు, బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ నాకెంతో నచ్చి అప్పుడు అంటే లవ్ మ్యారేజ్నే అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. వాళ్ళు లవ్ చేసుకుంటే మీరు అరేంజ్ చేసి పెళ్లి చేశారు. నేనైతే ఇంకో చోట కూడా చెప్పాను, అది లవ్ చేసింది నేను అలౌ చేశారు. అది లవ్ చేసింది నేను అలౌ చేశాను. ఉషాపరిణయం ఇప్పుడు మీరు పేరు పెట్టారు. ఈ ఉషాపరిణయం అనేది మీకు, ఉషా అనే పేరు మీకు ఎప్పటి నుంచో కలిసి వస్తుంది. ఉషా కిరణ్ మూవీస్ అప్పటి దగ్గర నుంచి. యాక్చువల్గా నువ్వే కావాలనే సినిమా అంటే మీకు 3వ సినిమాకి నేషనల్ అవార్డు అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇది కాదు సార్, అది 25 weeks సింగిల్ థియేటర్స్ షిఫ్టింగ్ లేకుండా ఆడిన సినిమా సార్. సో నువ్వే కావాలి అంటే అలా అంటే రామోజీ కాంపౌండ్ నుంచి ఎంటర్ అవడం అంటేనే కొంచెం కష్టం అంటారు కదా, మరి మీకు అది ఎలా? అదంతా క్రెడిట్ గోస్ టు స్రవంతి రవికిషోర్ గారు. మొత్తం అసలు నాకు రామోజీరావు గారు ఇదంతా నాకేం తెలియదు. రవికిషోర్ గారు ఇట్లా కొత్త వాళ్ళతో సినిమా అంటే అప్పుడు ఏం చేయాలనుకున్న టైంలో వాళ్ళకి ఏదో డీల్ కుదిరింది సార్. ఆయనే నన్ను, నా ఎంట్రీకి అక్కడ కారణం ఆయనే మొత్తం ప్లాన్ చేశారు, ఆయనే ఎగ్జిక్యూట్ చేశారు. నువ్వే కావాలంతా
ఆయన ప్లానింగ్ వల్లే అలా జరిగింది. చాలా ఆ రోజుల్లోనే కాంపాక్ట్గా చేసాం. అట్ ది సేమ్ టైం అరకు సాంగ్స్ అది వెళ్ళి అవును సార్. చాలా అసలు మ్యూజిక్ కానీ అండ్ 6 minutes ఒక సాంగ్ వస్తే ఈ స్టూడ్ బై మీ పాటను 6 minutes ఎడిట్ చేయదు, పాట అక్కర్లేదు, బాగుంది, అంత మ్యాటర్, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే అవును ఉన్నట్టు ఉంటుంది. అవును సార్. అందులో కొంత స్టోరీ ఉంటుంది. అవును. అంటే సాంగ్ అంటే ఓన్లీ నాట్ జస్ట్ అంటే అక్కడే కదా హీరో అప్పుడే రియలైజ్ అవుతాడు. అన్ని సంవత్సరాల నుంచి కలిసి నడిచిన అప్పుడే రియలైజ్ అవుతాడు కాబట్టి ఆ జర్నీ కంటెంట్ ఉంది కాబట్టి దాన్ని సార్ ఇంత లెంగ్త్ వచ్చిన సాంగ్ అంటే ఏమక్కర్లేదని ఈ స్టూడ్ బై మీ. మిగతా వాళ్ళు ఎంతో మంది చెప్పారు మరి 6 minutes సాంగ్ కొత్త అబ్బాయి కొత్త అమ్మాయి ఎలా చూస్తారు జనం, ఎందుకు చూస్తారు, పోనీ జస్ట్ డాన్స్ నెంబర్ కాదు అంటే అట్లా చాలా వెరీ మెమరబుల్ ఫర్ మీ. అలా చేసిన తర్వాత రామోజీరావు గారు కూడా చూసి ఆయన పర్సనల్గా ప్రశంసించారు, చాలా సంతోషం. బట్ కాతే మొన్న అదే చాలామంది ఆయన చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు అంతకన్నా బాధపడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది సార్. అసలు అంటే ఆయన ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్ అండి. ఎంత సింపుల్ మ్యాన్ అంటే అంత ఆ రేంజ్లో ఉన్న మనిషి అంత సింపుల్గా ఉంటారంటాం. అది జనరల్గా చదువుతూ ఉంటాం పుస్తకాల్లోనూ సినిమాల్లో చూపిస్తుంటాం. బట్ హీ వాజ్ సో ట్రూ. ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ది వే హీ టాక్స్ టు యూ చాలా గ్రేట్ మ్యాన్, గ్రేట్ సోల్. అయితే మీరు తరుణ్ లాంటి ఆర్టిస్ట్ని అలాగే వేణు లాంటి చాలామంది ఆర్టిస్టులని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా సార్. ఇప్పుడు కమల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు అంటే ఒక డైలాగ్ ఉంటుంది శంకర్ దాదాలో, ఈ చేయి చూసావా చాలా రాక్ స్టాండ్గా ఉంటుంది, ఎంతమందికైనా ఆపరేషన్ చేస్తాను బట్ నాకు సొంత కూతురు చేయాలంటే వణుకుద్ది అని అంటారు కదా. సో మరి ఆ పుత్ర వాత్సల్యం లాంటివి అవన్నీ వచ్చే స్క్రిప్ట్లో చేస్తున్నప్పుడు సార్? అందరికీ సినిమా బొమ్మ, నాకు సినిమా అమ్మ. నేనేంటంటే అదే ఇంపార్టెంట్. నా కొడుకైనా కూతురైనా ఎవరైనా సరే ఆ సినిమాకి మాత్రం మనం ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ స్క్రిప్ట్లో ఉన్నదే చెప్పాలి. వాడికి అంతే సేమ్. అంటే నిజం చెప్పాలంటే మిగతా వాళ్ళందరికీ కొంచెం ఈజీగా ఉంటుంది కానీ వాడు డైలాగ్ కరెక్ట్గా మర్చిపోయినా ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వకపోయినా ఇంకొంచెం గట్టిగానే ఉంటుంది. యాక్చువల్గా ఆ చనువు కూడా ఉంటుంది కాబట్టి అంటే ఐ డోంట్ లెట్ హిమ్ టేక్ ఇట్ ఈజీ. సినిమా ఈజ్ సింపుల్, నాట్ ఈజీ. సో నేను వాడికి అదే చెప్తాను, నువ్వు వచ్చి పెర్ఫామ్ చేసి కెమెరా ముందు వరకే నేను తీసుకెళ్ళగలను, ఇక తర్వాత యూఆర్ ఆన్ యువర్ ఓన్. నేను నీ విజిటింగ్ కార్డు మాత్రమే, నీ రేషన్ కార్డు నువ్వే సంపాదించుకోవాలి. సో యూ జస్ట్ కమ్. నువ్వు కెమెరా ముందు కరెక్ట్గా ఇమోట్ చేయగలిగితే నిన్ను కెమెరా ప్రమోట్ చేస్తుంది. సార్ కాదు సార్, మీరు మాట్లాడుతుంటే ఇంచుకి పంచ్ అన్నట్టు ఇన్ని పంచాయి అంటే ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడుకుంటా. అండ్ మై వైఫ్ తను నా మీద అందరికీ చెప్తూ ఉంటుంది, నా పంచులను ఆయన కాపీ కొట్టేస్తుంది.